ఒకప్పుడు దేవుడు పిలిచిన విశ్వాసము గల మనిషి పేరు అబ్రహాము. ఆయన మొదట అబ్రాము అని పిలువబడేవాడు. దేవుడు ఆయనను ప్రేమించి ఇలా చెప్పాడు: నీ దేశమును, నీ బంధువులను విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళు. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. అబ్రాము దేవుని మాటను పూర్తిగా నమ్మాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకపోయినా దేవునిపై విశ్వాసంతో తన కుటుంబంతో ప్రయాణం ప్రారంభించాడు. ఇదే ఆయన గొప్ప విశ్వాసం. కొంతకాలం తర్వాత దేవుడు మరో వాగ్దానం చేశాడు: ఆకాశంలోని నక్షత్రముల వలె మీ సంతానమును విస్తరింపచేస్తాను అని. అప్పుడు అబ్రాము మరియు అతని భార్య శారా చాలా వృద్ధులు. వారి వృద్ధాప్యమును బట్టి ఇది అసాధ్యంగా కనిపించింది. కాని అబ్రాము దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. చివరకు దేవుడు తన మాట నిలబెట్టాడు. వృద్ధాప్యంలోనే వారికి ఒక కుమారుడు జన్మించాడు. అతనికి ఇస్సాకు అని పేరు పెట్టారు. ఆ కుమారుని బట్టి వారి జీవితము నూతనమైన సంతోషంతో నిండిపోయింది. ఒకరోజు దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించాడు. ఎలా అంటే, తనకిష్టమైన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమని చెప్పాడు. అబ్రహాము ఎంతో బాధపడినా దేవుని మాటకు విధేయుడయ్యాడు. కాని చివరి క్షణంలో దేవుడు అతన్ని ఆపి ఇలా అన్నాడు: ఇప్పుడు నీ విశ్వాసం నాకు తెలిసింది. నా మాటను నీవు కాదనవనియు నాకు తెలిసియున్నది అని దేవుడు బలికి ఒక గొర్రెని ఏర్పాటు చేశాడు. అబ్రహాము దేవునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచినందుకు ఆయన్ని ఆశీర్వదించాడు. ఈ కథ మనకు నేర్పేదేమిటంటే, దేవుని మాటను నమ్మి పరిస్థితులు కష్టంగా ఉన్నా విశ్వాసంతో ముందుకు సాగితే దేవుడు మనలను ఎన్నడూ విడిచిపెట్టడు. అబ్రహామును దీవించినట్లుగా మనలను కూడా దీవిస్తారు. మరి మనము కూడా అబ్రహాము వలె విధేయులుగా నడుచుకుందామా?